అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చితి రగులుతూనే ఉంది. ఆయన దేహం పంచభూతాలలో కలిసిపోయింది. కాని అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడి హృదయం మాత్రం అగ్నికి కాలని దైవిక శక్తిలా అలాగే సురక్షితంగా మిగిలిపోయింది. పాండవులు ఆ పవిత్ర హృదయాన్ని జలప్రవాహంలో వదిలేశారు. కాలక్రమంలో అది ఒక దైవిక దారువుగా, అంటే చెక్కముద్దులా మారింది. యుగాల తరువాత విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనిపించి ఆ దారువుతో విగ్రహాన్ని చెయ్యమని ఆదేశించారు. రాజు ఆజ్ఞ మేరకు ఆ పవిత్ర దారువు నుండే జగన్నాథస్వామివారి అద్భుత విగ్రహం రూపుదిద్దుకుంది. అయితే అతిపెద్ద రహస్యం ఇక్కడే ఉంది. ఆ విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం దాగి ఉందని చెబుతారు. అదే శ్రీకృష్ణుడి అమర హృదయం. నేటికీ ప్రతి 12 ఏళ్లకోసారి అక్కడ ఒక రహస్య సాంప్రదాయం జరుగుతుంది. ఆ సమయంలో పాత విగ్రహాన్ని మార్చి ఆ పవిత్ర బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఈ ప్రక్రియ అంతా చీకటిలోనే జరుగుతుంది. పూజారులు కళ్లకు గంతలు కట్టుకుంటారు.